పూర్వం ఒక దేవశర్మ అనే ఋషి ఒక గుడిలో నివసించేవాడు. ఆయన ఎంతో ప్రఖ్యాతిగాంచినవాడు. జనం ఆయనను దర్శించేందుకు వచ్చి కానుకలుగా డబ్బు ఇచ్చేవారు. తన అవసరాలకు కానుకలను వాడుకొనేవాడు. మిగతా డబ్బుతో ధనవంతుడిగా మారాడు. అయితే ఆయన సహజంగానే ఎవరిని నమ్మేవాడు కాదు. అతను తన డబ్బు మొత్తం ఒక సంచిలో పెట్టి ఎప్పటికీ తన భుజాని కింద ఉంచుకునేవాడు. ఆ సంచిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఒకరోజు ఒక కపటుడు ఆ ఋషిని చూశాడు. ఆ ఋషి ఆ సంచిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో చూసి అందులో ఖచ్చితంగా ఎంతో ధనం ఉండి ఉండాలని ఊహించాడు. ఆ కపటుడు ఆ సంచిని దొంగతనం చెయ్యాలని నిర్ణయించాడు. కాని దానికి సరైన మార్గం కనిపించలేదు. కాని మంచి మాటలతో ఋషిని మెప్పించి తన శిష్యుడిగా తీసుకునేలా చేసుకోవాలి అనుకున్నాడు. తన యోచన ప్రకారం అతను ఋషి వద్దకు వెళ్లి ఓం నమఃశివాయ అని నమస్కరించి, ఓ గురూజీ, దయచేసి నాకు జీవితంలో సరైన మార్గాన్ని చూపండి. జీవితంపై విసిగిపోయాను. శాంతిని పొందాలని కోరుకుంటున్నాను అని ప్రార్థించాడు. దానికి ఋషి అనుకూలంగా స్పందించి, నా బిడ్డా, నిన్ను సక్రమమైన మార్గంలో నడిపిస్తాను అని చెప్పాడు. ఆ వెంటనే ఋషి పాదాలను తాకి, ఓ గురూజీ, దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని ప్రార్థించాడు. ఋషి అతన్ని శిష్యుడిగా తీసుకున్నాడు. కాని ఒక షరతు పెట్టాడు. రాత్రి గుడిలోకి నిన్ను అనుమతించను. గుడిగేటు వద్ద ఉన్న చిన్న గుడిసెలో నిద్రించాలి అని అన్నాడు. దానికి కపటుడు సమ్మతించి, మీ ఆజ్ఞను పూర్తిగా పాటిస్తాను అని అన్నాడు. సాయంత్రం ఋషి శిష్యుడికపు రీతులు ప్రారంభించి అతన్ని అధికారికంగా తన శిష్యుడిగా స్వీకరించాడు. కపటుడు నిరాశ చెందసాగాడు. అతను నన్ను నమ్మి సంచిని ఇవ్వటం లేదు. అతన్ని కత్తితో చంపి లేదా విషమిచ్చి సంచిని పొందగలను అని ఆలోచించసాగాడు. ఒకరోజు ఒక మనిషి ఋషిని కలిసేందుకు వచ్చాడు. ఆ మనిషి ఋషిని ఆహ్వానిస్తూ, ఓ గురూజీ, మా ఇంట్లో భోజనాలు పెడుతున్నాము, మీరు రావాలని కోరుకుంటున్నాను అని ఆహ్వానించాడు. ఋషి ఆ ఆహ్వానం అంగీకరించి కపటుడితో కలిసి పట్టణానికి బయలుదేరాడు. మధ్యలో ఒక నది వద్ద తన కడుపు తేలికపరుచుకోవడానికి వెళ్లాడు. సంచిని తన దుస్తులలో చుట్టి, నా బిడ్డా, నేను తిరిగి వచ్చే వరకు దీన్ని చూసుకో అని చెప్పి వెళ్లాడు. ఋషి వెళ్లగానే అతను ఆ డబ్బుతో నిండిన సంచిని తీసుకుని పరారయ్యాడు. ఋషి తిరిగి వచ్చేసరికి ఆ కపటుడు లేదు. అతని దుస్తులు నేలపై పడి ఉండి ఆ సంచి కనిపించలేడు. ఋషి వెంటనే కేకలు వేస్తూ, ఓహ్, నీవెక్కడున్నావు నీచుడా, నువ్వు నన్ను దోచుకున్నావు అని అరచాడు. అతని అడుగుజాడలు వెంబడిస్తూ పట్టణానికి వచ్చాడు. అక్కడ అతనిని పట్టుకోలేక నిరాశతో తిరిగి గుడికి చేరాడు. నీతి: మోసగాళ్ల తీపి మాటలను నమ్మి మోసపోకూడదు. Please like, share, subscribe for more videos and hit the bell icon to get notification.